అమ్మాయిని ఆఫీస్ లో అందరూ బొమ్మలా చూసుకుందాం అనుకున్నాము, బట్ ఐ కుడెంట్. మీ వల్ల. కానీ మీరు యు కాల్డ్ us something else, did you? Oh my god. ముత్తార్ Stop. We are reacting to Bharat ane Nenu movie. అమ్మాయి తప్పి ఉంచెకు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, పైగా సీఎం. చేస్తే నేనైనా తాతయ్యనైనా పడిపోతాం. చదువుకున్నా తెలివైన పిల్ల అనుకున్నా. ఆడపిల్లవేనమ్మా. పెద్దోడు జోలికి వెళ్తే మన జీవితాలు ఏమైపోతాయని ఆలోచన పడలేదా? ఏమ్మా, మంచి నాయకుడు దొరికాడు, మన జీవితాలు బాగుపడతాయని ఆశపడాలి కానీ ఆయన జీవితం నీదే అనుకో. తప్పమ్మా, తప్పు. మన ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింటికి కూడా తెలియదు. మంచి తరగతి బతుకులామా మనవి. లోకం మొత్తానికి తెలిసిపోయాం. తప్పు చేసామని చెప్పి మా దగ్గర తెగ పైన కూర్చుండు. ఇప్పుడు ఆయన చేసిందేంటి? Come on, let's not make it ugly. అది తన పర్సనల్ ఇష్యూ. పసిద్రా మహానికులు చెప్పాడు, ఎవరు రెస్పెక్ట్ గురుడు ఏకంగా ఆఫీస్ లోనే విసార పెట్టడం అయినట్టు. New people will be talking in that way, no? Yeah. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. తనపై వచ్చిన అభియోగాలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి భరత్ గవర్నర్ కు రాజీనామా లేఖ పంపారు. గవర్నర్ కూడా ఆ రాజీనామాను వెంటనే ఆమోదించినట్టు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో రాష్ట్ర రాజకీయాల్లో పురువృద్ధుడు నవోదయం పార్టీ సహవ్యవస్థాపకుడు వరదరాజును నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వరదరాజులు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం. He's new CM now. మీకు ఇష్టం లేదని అందరూ అనుకుంటారు, కానీ ఊహించిన విధంగా మీరు సీఎం అయ్యారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? సమాధానం మీ దగ్గర మంచో చెడో తెలియదు, కానీ ఆ కుర్చీ ఒక ముళ్ళ కుర్చీ అనే భావన ఎప్పుడు ఉండేది. ఈ జీవితానికి వద్ద రాష్ట్ర భవిష్యత్తు కోసం, పార్టీ భవిష్యత్తు కోసం తప్పలేదు. హలో, వసతి మాట్లాడాలని కంటిన్యూస్ గా ట్రై చేస్తున్నాం. ఫోన్ పనిచేయట్లేదు. ఇల్లేమో లాక్ చేసింది. అంతే, ఎలాగైనా ఒకసారి మాట్లాడాలి. Even in railway station, the news is still going on. Moment itself, he has resigned. No, I don't want to keep it like that. That's why maybe. Oh, directly is coming. వసుమతి ఏం తప్పు చేయలేదండి. చేయని తప్పు మీరు ఊరో వెళ్ళటం ఏంటి? కానీ జరిగిన నష్టం చాలా పెద్ద సార్. కానీ ఊరు మాత్రం వదిలేస్తాం. వసుమతి నేను ప్రేమించుకున్నాను. ప్రపంచం ఏమనుకున్నా నాకు అనవసరం. కానీ పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మధ్య తరగతి వాళ్ళం సార్. మన ప్రపంచం ఏమనుకుంటున్నారనే ముఖ్యం. తను మీతో పంపి ప్రపంచం మాట్లాడుకునే అబద్ధం నిజం చేయడం నాకు ఇష్టం లేదు సార్. టైం అయింది. వ్యక్తిగత మంచిది. ఎప్పుడు అకౌంటబిలిటీ, జవాబుదారీతనం గురించి మాట్లాడుతూ ఉంటాను. యూఆర్ అకౌంటబుల్ ఫర్ అ లాఫ్. ఎక్కడున్నా ఎంతకాలంగా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాన్నగారికి 2 బుక్స్ తీసుకెళ్దామని వచ్చాను. నెక్స్ట్ వీక్ లండన్ వెళ్తున్నా. నీకోసారి చెప్పేద్దామని వచ్చాను.
ఆయన పేరు పోయేలాగా ఏ పని చేయలేదు. ప్రతి క్షణం ఆయన ఆశయం కోసం ఆయనలాగే పని చేయడానికి ట్రై చేశాను. ఆయన కన్నా చాలా గొప్పగా చేశాం. మీ నాన్నగారు చాలా మంచివారే, కానీ జనమంతా ఆనందంగా ఉన్నారా లేదా, వాళ్ళకన్నీ సమకూరుస్తున్నానా లేదా అని ఎప్పుడు మొదలుపడుతూనే ఉండేవారు. కానీ నువ్వు వచ్చాక ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సంతోషమే. నీకు తల్లి అవసరమని నేను ఇంటికి వచ్చాను, కానీ ఎప్పుడు ఆ లోటు తీర్చలేకపోతే. కానీ నువ్వు మాత్రం తండ్రి లేక బాధపడుతున్న నా బిడ్డకి ఆ లోటు తీర్చా. చిన్నవాడు అయినా జనమే నా కుటుంబం అని ఎప్పుడు అంటుంటేవారైనా, కానీ ఆ జనం నిన్ను వాళ్ళ కుటుంబం అనుకుంటున్నారు. అవును సార్, నేను చాలా మంది పర్సనల్ సెక్రటరీ పనిచేశాను, కానీ ఇప్పుడు పర్సనల్ ఫీల్ అవ్వలేదు సార్. మా పిల్లలు చక్కగా చదువుకున్నారంటే మీ వల్లే. వాళ్ళు పెరిగి ఒక మంచి సమాజంలో అడుగు పెట్టాలంటే అది నిర్మించడానికి మీరు ఉన్నారు సార్. He has to come again. See that again how it is coming. So he is going to talk. Hey, like in Maharshi also the last press meet was there, no? Last. వసుమతితో మీ అబ్బాయి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క 10 నిమిషాలు మీరందరూ ఓపికగా ఉంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. 10 నిమిషాలు సైలెంట్ గా ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను 8 నెలల 13 రోజులు 8 months. తక్కువ టైమే కాదు. 8 నెలలు చేతిలో అధికారం ఉంటే ఏం చేయొచ్చో తెలుసా? ట్రాఫిక్ రూల్స్ తో పాటు ఏ రూల్స్ పాటించకుండా అడ్డగోలుగా బతికే మన జనాన్ని అలా దారిలోకి తేవచ్చు. త్వరలో మూసివేయడానికి ముస్తాబవుతున్న మన గవర్నమెంట్ స్కూల్స్ కి పూర్వ వైభవాన్ని అలా తిరిగి తేవచ్చు. లేకుండా బాధ్యత లేకుండా ఉన్న కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, డాక్టర్లని అలా దారిలోకి తేవచ్చు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ చట్టాలు, న్యాయాలు సామాన్యులకి మాకు కాదు, నాకు అదుపు లేకుండా ఎగ పనులు చేసే తప్పుడు నాయకుల్ని, తప్పుడు నా కొడుకుల్ని ఇలా భయపెట్టచ్చు తెలుసా? అలా ఒక్కసారి అధికారంలో రాగానే వాళ్ళు ప్రజలకు సేవకులనే విషయం మర్చిపోయి వాళ్ళని భయపెట్టి బతికేసి రౌడీ నాయకుల ఊరెళ్ళి మరి పోయించి రావచ్చు. అలాల తరబడి పట్టణాలు కూడా వినపడిన గ్రామాల గూడిని ఇక నుంచి పులి మీద కూడా దాటకుండా అక్కడికక్కడే పరిష్కరించుకొని అసలు శిశులైన ప్రజాధికారం వాళ్ళకి అందేలా చేయొచ్చు. నాకు తెలియని విషయాల్ని I don't know నొప్పుకోవడం చాలా ఇష్టం. But for the first time in my life I can confidently say this, I know. 8 నెలల 13 రోజులు అధికారంలో ఉండి ఏం చేయగలిగితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు. I know this. ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికి. నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికి ఉపయోగం అనుకుంటా. ఆ అమ్మాయి పేరు వసుమతి. ఆ అమ్మాయి ఆఫీస్ లో 10 minutes. వసుమతి ఒక మధ్య తరగతి అమ్మాయి, మంచి అమ్మాయి. మీలో చాలా మంది కూతురులాగా తనకి నచ్చిన వాడు, తనని అర్థం చేసుకున్నవాడు దొరికితే జీవితం ఇంకా బాగుంటుందని కలల కన్నా ఒక సగటు అమ్మాయి. వసుమతిని చూడగానే నాకు నచ్చింది. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పటి నుంచి నా లైఫ్ లో ఏదో వెళితే వసుమతి నా జీవితంలోకి రాగానే ఆ వెళితిపోయి ఏదో ఇన్ఫాక్ట్ తన పక్కన ఉన్నప్పటి నుంచి ప్రతి క్షణం రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాను. నన్ను ఇలా చేసిన అమ్మాయిని అందరూ బొమ్మలా చూసుకుందాం అనుకున్నాము. సిగ్గు లేదు మీ అందరికీ.
అమ్మాయి గురించి ఒక విషయం చెప్పనా? నేను తన్ని ప్రేమిస్తున్నానని తెలిసినా, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలిసినా, షీ యూస్ టు కాల్ మీ సార్. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సార్ అని పిలిచేదేమో. అది తను నేను కూర్చున్న కుర్చీకి, ఆఫీస్ కి ఇచ్చిన మర్యాద. కానీ మీరు you called her something else, didn't you? Oh my God. పెంట్ హౌస్ లో అది ఏంటది, పెంట్ హౌస్ లో రాసలేదు అని ఒక పెద్ద మనిషి రాశాడు. Might be he would have written. మీ కూతురు లేదో తెలియదు సార్. ఉంటే ఆ పడగదిలో బోర్డుతో చేసే కాపురం గురించి ఓ శుభోదయాన్ని ఇలా రాయగలరా శుభోదయం సుబ్బారావు గారు? ఇలాంటి రాతలు రాసి వాటిని నచ్చు వేసి ఇంకో 200 న్యూస్ పేపర్లు, ఓ 2 టీఆర్పీ పెంచుకోవడానికి కదా. 2 జీవితాలు సార్. మనుషులు మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు. I see the camera, how it is focusing. ఈ వారం రోజులుగా నా మీద, వసుమతి మీద మీరు చూపించిన ఉత్సాహం, ఆరాటం మిమ్మల్ని పీడిస్తున్న సమస్యల మీద చూపితే మీ బతుకులు అలా బాగుపడుతుంది. లేదు ఎక్కడ వేసిన గొంగల్లా మా బతుకులు ఇలాగే ఉండాలంటే మీరు గెలిపించిన నాయకులు ఎప్పుడు మీ అండగానే ఉంటారు. ఇలాగే చస్తూ ప్రతి క్షమం బతకండి. మీరు అడగాల్సిన ఇంకా అడగచ్చు. They don't have any question. Ask, no. Thank you. They got everything. All the answers. Now the newspaper will be coming like that. ఏ సుబ్బారెడ్డి ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఎవరమ్మా, ఏం కావాలి? ఓ అవునా? ఓట్లేసి 5 ఏళ్ళు మీరు ఉండాలని మేము ఎన్నుకున్నాం. కానీ మీ వల్ల మాకు ఏం జరుగుతుంది. పైన ఉండే సీఎం కట్టుడై ఉండాలి. కానీ అతనికి ఎన్నుకునే అధికారం మాత్రం మాకు లేదు. ఎందుకు? ముఖ్యమంత్రి ఎన్నుకునే అధికారం మాదిరా బాబు. ఆ కుర్చీలో భరత్ మాత్రమే ఉండాలి. మాయ మాటలు చెప్పకుండా, ఓట్ల కోసం ఆలోచించకుండా, నిజంగా మాకు ఏం కావాలో తెలుసుకుని దమ్ముగా ధైర్యంగా చేసి. Oh, people are asking now. We are the voters. Oh. All started questioning. Oh, again he has to come. Another option. ఎందుకు అర్జెంట్ వచ్చారు? It's a headache for him. కాన్స్టిట్యున్సీలో పరిస్థితి రోజు రోజుకి చాలా ఇబ్బందికరంగా తయారవుతోంది సార్. ఎమ్మెల్యేలు వాళ్ళు అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి కూడా వాళ్ళే అనుకోవాలంట. అవును సార్. నియోజకవర్గానికి వెళ్తే అతను ఏం తప్పు చేశాడని సీఎం పదవి నుంచి తీసేశారని ఒకటే గొడవ. ఎవరు పెడితే వాడు ఎక్కడానికి తిరగడానికి ఇదేమన్నా సిటీ బస్సా? సీఎం గారు చేయరు. ఇదేమన్నా టోటల్ పబ్లిక్ టాక్. మనసులో ఉన్న మాట మీద చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. ప్రస్తుతానికి మీరు దిగి అతన్ని సీఎం చేస్తేనే రాష్ట్రం అంతా కొంచెం సెటిల్ అవుతుంది. కష్టంగా ఉన్నా ఎంత త్వరగా చేస్తాం. Because he has already got it right. He experienced. Yeah. Oh, everyone walking out. Because people are creating problem. Hello, sir. Hello. Oh, starting. నన్ను నమ్మి మీరు ఒక ఇంపార్టెంట్ కేసు అప్పచెప్పారు. కానీ ప్రజెస్ భయపడి సరిగ్గా డ్యూటీ చేయకుండా మిమ్మల్ని కూడా ఓడిపోయేలా చేశాను సార్. చాలాసార్లు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను సార్. కానీ నేను మిమ్మల్ని ఫేస్ చేయలేనేమో అనిపించింది. ఆ గిల్తో పర్సనల్గా నేను నా టీం ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికి మిత్రాన్ని ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆ కేసు గురించి చాలా వివరాలు సేకరించడం తెలిసిందే. అతను ఎవరికో భయపడి ప్రస్తుతం ఒరిస్సాలో పరంపూర్ దగ్గర మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసింది సార్. షాకింగ్ ఏంటంటే మీ నాన్నగారి డెత్ వెనకాల కూడా చాలా మిస్టరీ ఉందని అతను అనుకున్నాను సార్. Shatkumar. Oh. Oh, that guy. This black cat, no, Mukhtar, that day. No, that guy, they were showing from beginning, right? మీకు తెలిసింది నేను ఇక్కడ ఉన్నాను.
మోస్ట్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. వేరే రాష్ట్రం నుంచి చాటుగా ఎవరికి తెలియకుండా ఎందుకు సీఎం రాఘవరావు గారు, అది మా నాన్నగారు చనిపోయే కొద్ది రోజుల ముందు మిమ్మల్ని ఏదో ఇంపార్టెంట్ విషయం మీద కలిశారు. ఆ తర్వాత మీరు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయారు. He's hiding some secrets. చాలా రోజుల నుంచి అపోజిషన్ లీడర్ వాళ్ళ అబ్బాయి డిస్ప్రపోర్షనల్ అసెట్స్ గురించి అలిగేషన్స్ వింటున్నాం. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎవరైనా యాక్షన్ తీసుకోలేదు. కనీసం కేసు కూడా ఫైల్ అవ్వలేదు. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ డిసైడెడ్ టు ఇన్వెస్టిగేట్ ఆన్ మై ఓన్. అతను సంపాదించిన అక్రమ ఆస్తుల్లో అతనికి ఒక పార్ట్నర్ ఉన్నాడు. మీ ప్రాణ స్నేహితుడు నానాజీ ఏలియస్. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సారీ సార్, నాకు కొన్ని నిజాలు తెలిసాక కూడా నమ్మలేదు. బట్ ఐ స్టార్టెడ్ థింకింగ్ డీప్. అతను చేసిన ప్రతి పనిలో నానాజీ హెల్పింగ్ హ్యాండ్ ఉంది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఓ పెద్ద మనిషి, ఆపోజిషన్ సైడ్ నుంచి ఓ పెద్ద మనిషి పార్ట్నర్స్ అయ్యేలా చేయడం ఇట్స్ అన్ఇమాజినబుల్ సార్. ఇట్స్ అ రేర్ డెడ్లీ కాంబో. హియర్స్ ది ఎవిడెన్స్ సార్. Oh, they together. In for the election sir. Oh yes, given the evidence, so the evidence is not with him now. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడం, పోస్ట్ మార్టం జరగకపోవడం, క్రిమేషన్ జరగడం, ఇదంతా నాకు చాలా సస్పిషియస్ గా అనిపించాయి. ఇక్కడ ఉండటం సేఫ్ కాదని రాష్ట్రం వదిలి పారిపోయాను. తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఈ డ్రైవ్ లో ఉన్నాయి. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మిమ్మల్ని కూడా ఫాలో అవుతూనే ఉంటారు. నేను కూడా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. మీరు నన్ను కలిసి తెలిస్తే మీ లైఫ్ కూడా ప్రమాదం ఉండొచ్చు. టీకే వచ్చాను. Janata Garage also has the same music, right? Same music director and the director, no? Maybe. Some informers are there. That one, no? Some people are there. That's what he told, no? Be careful. Muttar. Oh, I thought he will be getting. He's very sincere, no? That guy. He's not in the position still. He's with him. They are